పెట్టారు. దీనికి ముగింపు పలకాలి. లేదంటే నా ఇంట్లో నాకే గొంతు విప్పే స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది. మీరు ముందు కోలుకొని మామూలుగా నడవడం మొదలు పెట్టండి. తర్వాత అన్ని మీరు కోరుకున్నట్టే జరుగుతాయి. రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు నేను మీనాకి, శృతికి బుద్ధి చెప్పకపోతే రోహిణి కూడా అలసైపోతాను. అలా జరగడానికి వీల్లేదు. ఏంటి? ఏం కావాలి? నా కాలు కావాలా? చంకనేసుకుపోతావా? నా ప్రాణం కావాలా? భుజాన మోసుకుంటూ పోతావా? అవేం మాటలత్తయ్యా. మరెందుకు వచ్చావు? కాలు విరిగిందో వేలు విరిగిందో చూడటానికి వచ్చావా? కాపడం పెట్టడానికి వచ్చాను. నాకు పిండం పెట్టిపోవే. ఆ వంకతో వేడి వేడి నీళ్లు నా కాలు మీద పోసి ఆనందపడాలని చూస్తున్నావా? అయ్యో, ఆ వంకతో వేడి నీళ్లు నా కాళ్ళ మీద పోసి ఆనందపడాలని చూస్తున్నావా? ఏంటి నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? ఓ, నువ్వు కోరుకున్నట్టు జరిగిందరా? నన్ను మంచాన పడేయాలనే కదా కోరుకున్నావు? కాదు, కాపడం పెట్టడానికి వస్తే మీరు నన్ను ఎలా తిడతారో మీ అబ్బాయి నాకు ముందే చెప్పారు. అలాగే తిడుతున్నారు. తిడితే తిట్టారు. నేను నూనె తుడవడం ఆలస్యం చేయడం వల్లే మీరు పడ్డారు కాబట్టి తప్పు నాదే అనిపిస్తోంది. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీరు మావయ్య బాగుంటేనే ఈ ఇల్లు బాగుంటుంది. లేదంటే మాలో మేము తగువులాడుకుని ఈ ఇల్లు ముక్కలైపోతుంది. మీరు బాగుండాలి. నన్ను ఎంతగా కోప్పడ్డా మీరు బాగుండాలనే కోరుకుంటాను. కాపడం పెడతాను. ఏయ్, నాకేం వద్దు. నీ చేత్తో చచ్చినా కాపడం పెట్టించుకోను. ఇలా చిన్న పిల్లలా మారం చేయకండి అత్తయ్య. మీరు నొప్పిని తట్టుకోలేరు. ఈ చిన్న మూటని వేణీళ్లలో ముంచి కాపడం పెడితే చిటికలో నయమవుతుంది. ఏ, వద్దన్నానా? చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు నటించుకో. వెళ్ళా. సరే, ఇది ఇక్కడ పెడుతున్నాను. మీరైనా పెట్టుకోండి. మీనా వాటర్ పెట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోయిందా లేదా అని ప్రభావతి పూర్తిగా చూసినాక తనే తీసుకొని ఆ మూటను వాటర్లో ముంచి కాపుకుంటుంది. మీనా అక్కడి నుంచి చూస్తూ ఆనందపడుతూ ఓకే కాపుకుంటుందా అని చెప్పి చూసుకొని వెళ్ళిపోతుంది. నీళ్లు చల్లారిపోయాయే. ఏయ్, ఏం చేస్తున్నావే? ఆ కషాయం తాగితే మీ ఒళ్ళు నొప్పులు పోతాయట. ఆ దినుసుల డబ్బా ఇక్కడే ఎక్కడో పెట్టాను అత్తయ్య. మీరు చేత కషాయము వద్దు, విషము వద్దు. నీళ్లు వేడి చేసుకుందాం అని చెప్పి ప్రభావతి కిచెన్లోకి వచ్చి తిడుతుంది కదా. అయితే అక్కడ స్టూల్ తగలడంతో ప్రభావతి అబ్బా అని అరుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీన దిగడానికి వెళ్తున్నప్పుడే ఆ పైన ఉన్న ఆ 2 డబ్బాలు పడిపోయి మొత్తము ప్రభావతి మీద పడిపోతుంది. అది చూసి ఒకసారిగా ఈ స్టూల్ కూడా పక్కకు జరగడంతో కింద పడబోతుంటే బాలు వచ్చి మీనను పట్టుకుంటాడు. కానీ ఇక్కడ మొత్తం ఆ పౌడర్స్ మొత్తము ప్రభావతి మీద పడుతుంది. తనని చూసి వీళ్ళందరూ కేకలేస్తూ ఉంటారు. దయ్యం దయ్యం అన్నట్టుగా భయపడినట్టుగా. ముందు రోజు దయ్యం సీన్ చేశారు కదా, మొత్తం భయపడతా ఉన్నారు. ఇక్కడ బాలు మీనా గట్టిగా అరుస్తుండడంతో మనోజ్ కూడా వచ్చి ఏం జరిగిందా అని చూడబోతున్నాడు. ఎవరు నువ్వు? మా ఇంట్లో తిరుగుతున్నా? మా అమ్మ గురించి నీకు తెలీదు. ఇలాంటి తెలియాలి కన్నా డేంజర్ తెలుసా? అవును, 5 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఇలాంటి మల్టీ కలర్ దయాన్ని చూడటం ఇదే మొదటిసారి. మీ ఒక్క లేకపోతే సరే రాయాలా? బాబోయ్, ఊగిపోతోంది బాబోయ్. బిడ్డా, ఆడది పళ్ళని తీసుకో. నువ్వు రేపు వంట తీసుకో. అమ్మా తల్లి, నేను తరిమితో అనుకుంటున్నా. నా ఇంటి నుంచి నన్ను తరిమిస్తారా? మరింటిని కబ్జా చేసింది. ఇల్లు అంటుంది. మన అమ్మ వింటే ఈ దయ్యాన్ని చచ్చేదాకా కొడుతుంది. చస్తుంది కదా దయ్యం ఏది? మళ్ళీ దయ్యాన్ని చచ్చేదాకా కొట్టలేదండి. అత్తయ్య అయితే దయ్యాన్ని కూడా చంపేస్తుంది.
ఈ రాక్షసి ఎవరు అమ్మ? ఆంటీ దయ్యం అయితే ఇలాగే ఉంటారా? మీరే అత్తయ్య? పట్టపగల మన ఇంట్లో దయ్యం తిరుగుతుందని భయపడ్డాం. అయినా అదే కళ్ళేస్తే ఎలా మునిగిపోయారు? సుబ్బలక్ష్మి గారి కోడలు కొత్తగా కాపురానికి వచ్చింది కదా, సారి తెచ్చింది. అవే ఇవి. స్నానం చేసి వస్తే నా కళ్ళ మీద పోసింది. నోరు పోసి ఇలా చేసింది చాలా ఫీల్ పోసింది. ఎవరు పోసింది? నువ్వు మీనా ఎక్కిన స్టూల్ తన్నావా లేదా? ఆ, ఆ డబ్బాలకి నా చెయ్యి తగిలింది. అందుకని మా అమ్మ మీద పిండి పోస్తావా? ఇష్టమలా ఉంది. ఆ, లేదు దయ్యంలాగే ఉన్నారే. వెనక దయ్యంలో ఉన్నారు. ఒక ఫోటో తీస్తాను. ఆ, ఓకే. సెల్ఫీని ఫోటో తీస్తాను. రంగులు మార్చే దయ్యం రాసావా? నిజంగానే దయ్యం పోయినట్టు. మరి చేయకుండా అలాగే ఉండమంటావా? మనోజ్ గాడు దిష్టి బొమ్మలా ఉన్నానన్నాడు. నిజంగా మీనా శృతి ఎక్కువే చేస్తున్నారు. మీరిచ్చే మర్యాదని కాపాడుకోవడం లేదు. మీనా అంట చూసుకొని శృతి ఏం చేసిందో తెలుసా? నాకే కదా సన్మానం చేసింది, అభిషేకం కూడా చేసింది. అది కాదత్తయ్యా, మీరే చూడండి. చూడండి, దిష్టి బొమ్మ గెటప్లో మా ఆంటీ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. ఇలా అందరికీ కనబడేటట్టు ఫోటో పెడుతుందా? వాళ్ళ అమ్మ వాళ్ళు మీ ఫోటో చూసి ఎంత నవ్వుకుంటారు. మీ మీద గౌరవం ఉంటుందా? ఏం ఆలోచిస్తున్నారత్తయ్యా? అయిపోయింది, నా ఓపిక చచ్చిపోయింది. పెద్దంటి అమ్మాయి కదా అని చూసి చూడట్టు వదిలేస్తే మాటలు ఎక్కువయ్యాయి, చేతులు ఎక్కువయ్యాయి. శృతి మొదట్లో ఇలా ఉండేది కాదు. మీనాతో చేరి ఇలా తయారైంది. ఇప్పుడే ఏమైంది? ప్రభావతి గురించి వీళ్ళకి పూర్తిగా తెలీదు. దీనికి మంచి ముగింపు నేను చెప్తాను. రెడీ అయి వస్తాను, నువ్వు నాతో రా. ఎక్కడికత్తయ్యా? చెడు వీళ్ళకి స్టెప్పులు నువ్వే. నేను ఇలా ఎందుకు నేర్పిస్తాను? నేను చెప్తాను, చేయండి. బెండవండి. తయ్యా తై తయ్యా తై తయ్యా తై తయ్యా తై తయ్యా 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 తై తయ్యా తై. దీన్ని భరతనాట్యం అంటారు. ఓ, అలా కూడా చేస్తారా? అలాగే చేస్తారు. నువ్వు నేర్పించేదాన్ని కుప్పి గంతులు అంటారు. ఏంటి ఇవాళ బాలుగాడు ఏమైనా ఘాటుగా చొరకలేశాడా? మంచి కాక మీదున్నా. ప్రాక్టీస్ చేయండి. నువ్వు రా రోహిణి. తాతై తక్కతై తాతై తక్కతై. ఎందుకంత కోపంగా ఉన్నావు? అత్తయ్యకి కోపం రావడానికి ఇంట్లో ఒకరు కారణం. ఇంకెవరు? అమాయకురాలు మీనానేగా. ఏంటి? అది అమాయకురాలు కాదు, మాయకురాలు. ఇప్పుడు అది నాయకురాలే శృతికి ట్రైనింగ్ ఇచ్చి నా మీదకే ఉసుకొలుపుతుంది. అలాగా? అదేదో ఆలోచించాల్సిన విషయమే. చల్లచల్లగా జ్యూస్ తాగుతావా? ఇద్దరికి కలిపి 100 వసూలు చేస్తావు. ఏమవుతు? అసలు ఏమనుకుంటున్నారు? నేనేమైనా వాళ్ళకి దిష్టి బొమ్మలా కనబడుతున్నానా? ఇప్పుడు అలా కనిపించడం లేదు. దానికి కొమ్ములుంటాయి. నీకు కనపడట్లేదుగా? ఏంటి నీకు అలసైపోయానా? లేదు లేదు, ఆవేశపడి అలసిపోయావు. నేను తాగు. వాళ్ళ అన్న జ్ఞానం లేదు, మరదలు ఏడిపించినట్టు ఏడిపిస్తున్నారు. శృతి మీనాతో కలిసి ఎక్కువ చేస్తోంది. ఒక రోహిణి మాత్రమే నాకు వినిపిస్తోంది. నేను చూసిన కోడలు కదా, అలాగే ఉంటుంది. ఆ ఇద్దరి కోడలకి బుద్ధి చెప్పాలని ఇక్కడ ప్రభా అంటే అది నీ వల్ల కాదు వదినంటే ఎందుకు కాదనంటే ఇప్పుడు మీనా మీద ఈగ వాళ్ళని బాలు ఊరుకోడు, శృతి మీద ఈగ వాళ్తే శృతిని ఆగదు అని అంటే వాళ్ళిద్దరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటే ఎలా చెప్తానో ఏం చెప్తానో చూస్తూ ఉండు అని చెప్పి ఇక్కడ ప్రభావతి అంటుంది. నా ఇంట్లో నేను కూర్చుంటే లెమ్మంటావేంటి? వచ్చింది మీ వియ్యపురాలు, విఐపి కాదు. పర్వాలేదు, ఇంతకుముందు ఎవరో లేక నిద్రపోయి వస్తున్నట్టు తెలిసింది. స్టూడెంట్స్ బానే వస్తున్నారు. పిల్లలు మీరంతా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నాకు భయం వేస్తుంది. ఎవరైనా చూస్తే? నలుగురు ఆడవాళ్ళు కలిస్తే కనీసం 4 గంటలైనా ముచ్చట్లు పెట్టుకుంటారు. మౌనంగానే ఉన్నారు. ఏమైనా అప్పు కావాలా? చెప్పు తీసుకుపడతారు మా ఆయన. మీ దగ్గర అప్పు తీసుకుంటే మరి విషయం ఏంటో చెప్పండి. మీ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చలేదు వదిన గారు. మీరేమైనా అనుకోండి, నేను ఉన్నది ఉన్నట్టే నిజాయితీగా మాట్లాడతాను. అవును, మా వదిన ఎప్పుడు ఉన్నది ఉన్నట్లు నిజాయితీగానే మాట్లాడుతుంది. మా శృతి ప్రవర్తన బాగాలేదా? అది ఎప్పుడో మిడిల్ క్లాస్ ఇంటి కోడలుగా మారిపోయింది కదా. రిచిగా పెరిగినట్టు మీ ఇంట్లో ఎక్కడ చూపించలేదే.
మీరు ఒకసారి శృతి పెట్టిన స్టేటస్ చూడండి. ఏమైంది? కాంపిటీషన్ పంపించావా? నేనే పోటీలకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? మొన్న బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కి వెళ్ళి ఓడిపోయి వచ్చారు కదా. చూడ్డానికి వెళ్తే ఆడడానికి వచ్చాం అనుకుని ఆడించి ఓడించి పంపించారు. ఇటు ఇవ్వండి. ఉమ్, అంతేనా? ఇందాక దిష్టి బొమ్మలా కనపడుతున్నారా అన్నది నువ్వు కామాక్షి. అత్తయ్య అంటే పొత్తిగా మర్యాద లేకుండా పోయింది. ఏదో పొరపాటు నెత్తి మీద పిండి పడితే దాన్ని ఫోటో తీసి ఇలా పెట్టింది. మీరిద్దరు ఫ్రెండ్స్ లా ఉంటున్నారు కదా, సరదాగా చేసుంటుంది. అత్తగారి పరువు తీయడం సరదాగా ఆడ పట్టించడం ఒకటేనా? మీరే చెప్పండి. అదొక్కటే కాదు, అల్లరి పనులు చేస్తుంది, అల్లరి చేస్తుంది, ఇంట్లో దయ్యం తిరుగుతున్నట్టు సౌండ్లు పెట్టి భయపెట్టింది. నీది ఇనపగుండే కాబట్టి తట్టుకున్నా. నాలాంటిదైతే గుండాకి గుట్టుకుని చచ్చేది. ఇంతకీ దెయ్యంలా భయపెట్టిందా? దెయ్యాన్ని భయపెట్టిందా? నువ్వు అడ్డు తగల కామాక్షి. చూడండి వదిన గారు, నాకు ఓ ఆడపిల్లుంది. ఇంకో ఆడపిల్ల మీద నాకేమైనా కక్ష? ఈ మధ్య శృతి పూర్తిగా మారిపోయింది. అంతా సహవాస దోషం మరి. అంటే మా ఇంట్లో పూలు అమ్ముకునేది ఒకటి ఉంది కదా, దాంతో చేరి పాడైంది. దాని బుద్ధి తగిలించుకుని అత్తంటే విలువ లేకుండా ప్రవర్తిస్తోంది. ఇద్దరు కలిసి ఇంటిని సర్కస్ చేశారు. నిన్ను బఫూని చేశారా? అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో నేర్పించి పంపలేదా? మేమేమైనా నేర్పి పంపే అవకాశం ఎక్కడిచ్చారు? మీ కొడుకే ఏదో చేసి దాన్ని తీసుకుపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మీరే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అలా ప్రవర్తిస్తే ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? రవీణ శృతిని బయటకు పంపించేయండి. అంతా విని చివరికి మీరిచ్చే సలహా ఇదా? బోర్డు సలహాలో ఉందంటావా? మా ఇంట్లో ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరిని బయటికి పంపడానికి మా ఆయన అస్సలు ఒప్పుకోరు. కుట్టుకు చచ్చినా చచ్చినట్టు ఇల్లు పట్టుకుని ఉండాల్సిందే. శృతి మాకొక్కగానొక్క కూతురు. గారాబంగా పెరగడం వల్ల అలా తయారైంది. కొంచెం మీరే సర్దుకుపోవాలి. కొంచెమా? ప్రతిరోజు మీనాతో చేరి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఇంకెంతకు చదువుకోవాలండి? బేసికల్ గా శృతి మంచి అమ్మాయి ఆంటీ, పసిపిల్ల లాంటిది. ఆ మాట అనొచ్చు, ఈ మాట అనకూడదనేది తెలీదులే అనుకుందాము. కానీ కొన్ని రోజుల నుంచి మీనాతో కలిసి ఎక్కువ చేస్తుంది. అత్తయ్య ఏదైనా చెప్తే నేను ఖచ్చితంగా వింటాను, కానీ శృతి వినదు. అన్నిటికీ ఎదురు మాట్లాడుతుంది. రోహిణి నా పెద్ద కోడలు. అయినా నేను చెప్పినట్టు విని చక్కగా నడుచుకుంటుంది. ఒక్క మాట అమ్మ పడుతుంది. కానీ మీ అమ్మ అలా కాదు. గంజలో ఈగని తీసి పారేసినట్టు తీసి పారేస్తోందా పాపం? నా కొడుకు ఎంతైనా తనకి భర్త కదా. ఏమండి అని పిలవకపోయినా పర్వాలేదు, పేరు పెట్టి పిలిచినా తప్పులేదు. కానీ పనివాడిని పిలిచినట్టు రా రా పోరా అంటుంది. పనివాడితో పనులు చేయించుకున్నట్టు వాడి మీద కాలేసి నొక్కమంటుంది. ఈ కాలంలో భార్యాభర్తల మధ్య అలాంటి తేడాలేం ఉండడం లేదండి. అదంతా బెడ్రూమ్ లో అయితే పర్వాలేదండి. అత్తమామల ముందు కూడా అలాగే ఉంటే ఏం చేసేది? నా కొడుకని అందరికంటే చిన్నవాడని ఒక్క మాట కూడా అనకుండా పెంచుకున్నాను. అవునవును, కుక్క పిల్లని పెంచుకున్నట్టు పెంచుకుంది. మీ అమ్మాయి గొలుసు కట్టి వాకింగ్కి కూడా తీసుకెడుతోంది. కాబట్టి మీరే నచ్చ చెప్పాలి కదా. చెప్పులో రాయం తీసి పారేసినట్టు పారేస్తే ఏ నచ్చ చెప్తుందండి పాపం? ఈ విషయంలో నేనెలా జోక్యం చేసుకుంటాను? నా కూతురు నా మాటే వినేదైతే మీ కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? నేను చూసిన సంబంధమే చేసుకునుండేది. విను, ఇప్పుడు నా మాట వింటుందన్న నమ్మకమే నాకు లేదు. ఇది మీ కుటుంబ విషయం, మీరు చూసుకోండి. భరించలేకపోతే వాళ్ళిద్దరిని మా ఇంటికి పంపించండి, వస్తాను. అదేంటి ఎలా వెళ్ళిపోతుంది? నీ చావేదో నువ్వు చావు అన్నట్టు వెళ్ళిపోతోంది. ఏహే, మధ్యలో నీ చెడతల వాయింపేంటి? తిడుతున్నావో జాలి చూపిస్తున్నావో అర్థం కాకుండా చెప్పావు. కోరుకున్నట్టే జరుగుతుంది. శృతిని భరించలేక వీళ్లే వెళ్ళగొడతారు. వెనకాలే అల్లుడు వస్తాడు. ఈలోగా ఈ గొడవని ఇంకా పెద్దది చేయాలి. కూతురికి బుద్ధి చెప్పమని పిలిపిస్తే మీరు తనుకు చావండి వెళ్ళిపోతోందేంటి? శృతిని ఏమిడి తిడితే మీనాని దూరం పెడుతుంది అనుకున్నాను. వాళ్ళిద్దరికి గొడవలు అవుతాయి అనుకున్నాను. చేసేది శృతితో కలిసి ఇంట్లో బాగా గొడవలు పెడుతున్నావంట. నీలాంటి వాళ్ళతో చేరి నా కూతురు కాపురం కూల్చుకునేలా ఉంది. ఇదే మాట ఇంకెవరితైనా అనుంటే ముక్కు మొహం ఏకం చేసేదాన్ని. రే రవి, డబ్బుడం ఎక్కడ్రా? ముందు తాడు పెడ తేల్చుకోవాలి, పదండి.
ఎలా చెప్తారు మీరు అసలు ఎలా చెప్తారు? ఖచ్చితంగా మాట్లాడతారు. నీకు పొగరు, మీ అమ్మకి పొగరు, మీ అయ్యకి పొగరు. ఎవరు ఏడుపులు వాళ్ళు ఏడవండి. నా భార్య మీద పట్టి ఏడుస్తున్నారు. ఇక నుంచి ఈ తోడుకోడలిద్దరూ ఉప్పు నిప్పుల్లాగే ఉంటారు. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.